ప్రభు నామన కూడి వచ్చిన సహోదరులకును ఉదయకాల సమయన మనకందరికీ ప్రభువును తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులను తెలియపరుస్తున్నాను. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, ఎవరైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చాలామంది క్రైస్తవులు కానిటి వారిలో కూడా ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం. అన్యాయంగా శ్రమ పొందుట, అన్యాయంగా దెబ్బలు తినుట, కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయం జరగకపోవడం, న్యాయం తన వైపు ఉన్నా కానీ న్యాయం జరగకపోవడం, ఒక వ్యక్తి ద్వారా అన్యాయంగా దెబ్బలు తినడం, ఒక వ్యక్తి ద్వారా దూషింపబడటం, ఒక వ్యక్తి ద్వారా చులకనగా చూడబడడం, ఒక వ్యక్తి నీ యొక్క పంటను ఆక్రమించుకొనడం, ఒక వ్యక్తి నీ యొక్క స్థలంలో ఉన్నటువంటి ఇంటి స్థలమైన, అది పొలంలో ఉన్నటువంటి స్థలమైన దానిని ఆ సరిహద్దు రాయిని తీసివేసి నీ స్థలంలోనికి పాతుకొని ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొనుట. అది జరిగినప్పుడు నీకు లోకుల ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా శ్రమ కలిగినప్పుడు, దెబ్బలు కలిగినప్పుడు నీవు దాన్ని గురించి బాధపడవద్దని పేతురు గారు అంటున్నారు. ఎప్పుడైనా అనారోగ్యంతో శ్రమ పొందితే ఓకే, కానీ ఎదుటి వ్యక్తి ద్వారా శ్రమ పొందుట, ఎదుటి వ్యక్తి ద్వారా దెబ్బలు తినడం అనేది జరిగితే అది నీకు హితమవుతుంది, అది నీకు మంచిదే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట. దుఃఖము, అన్యాయమైన తీర్పు వచ్చింది, న్యాయం నీ వైపే ఉంది, కానీ తీర్పు ఎదుటి వారికి అనుకూలంగా వచ్చింది. నువ్వు దుఃఖపడిన ఎడల, శ్రమ పొందిన ఎడల మంచిదే, అది నీకు హితమవుతుంది. 20వ వచనము, తప్పిదములతో దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసిన వాడికి కీడెదురైంది అని చాలామంది అంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి నువ్వు మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి నువ్వు చేసిన మేలును మర్చిపోయి నిన్ను దూషించి మరలా నీకు అవసరమైనప్పుడు తగిన సహాయం చేయమన్నప్పుడు అతడు చేయకుండా ఉంటే నువ్వు అతనిని దూషించొద్దు. బాధ కలిగింది అనుకోండి, మేలు చేసినా కానీ అయినా కానీ అది నీకు మంచిదే, అది దేవునికి హితమవుతుందంట, అది దేవునికి మంచిదవుతుందని గ్రంథం చెబుతుంది. ఇందుకు మీరు పిలువబడతారు. దేనికి పిలువబడ్డారు? ఈ లోకంలో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు. ఎందుకు పిలిచాడు? లోక సంబంధులు ఏం చేస్తారు? ఈ లోక సంబంధమైనటువంటి క్రియల వైపు చూస్తూ ఆ క్రియలను అనుసరిస్తూ వారి యొక్క జీవితాలను కొనసాగిస్తారు. అయితే క్రైస్తవులైన మనము యేసుక్రీస్తు వారు మన కొరకు మన పాపముల నిమిత్తమై తన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి ఉన్నారు. ఆ సిలువ వేసేటప్పుడు చాలామంది దూషించారు, ఉమ్ము వేశారు, కొట్టారు, అయినా కానీ ఎదురు తిరిగాడా? తిరగలేదు. తిరిగి దూషించాడా అంటే దూషించలేదు. కాబట్టి ఆయన వైపు మీరు చూసి నేర్చుకోనండి, ఆయనకు కలిగినటువంటి దీన మనసును మీరు చూసి నేర్చుకోనండి. 21వ వచనం చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారు కూడా అన్యాయంగా తీర్పు పొందాడు.
సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆ పిలాతు ముందు బహుజనము, చాలా జనము, ప్రజలు కేకలు పెట్టుతూ అరుస్తూ అల్లరి రేపుతూ అరిశారు. పిలాతు అన్నాడు, ఈయన అందు నాకేమీ తప్పిదమేమీ కనబడడం లేదు, మీరు సిలువ వేయమంటున్నారు, అయితే ఈ నేరం నా మీదకి, నా బిడ్డల మీదకి రాకూడదని ఆయన చేతులు కడుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు పెట్టేటటువంటి శ్రమకు కానీ మేలు చేసినప్పుడు నీకు మళ్ళా కీడు కనుక ఎదురైస్తే నీవు కీడుకు ప్రతికీడు చేయొద్దు. దూషణకు, చెడు మాటలకు చెడు మాటలు దూషించొద్దు. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని. అందుకనే ఆయన తన యొక్క జీవితాన్ని మనకు ఒక మాదిరికరమైన జీవితంగా, ఒక మార్గంగా, ఇదిగో నేను ఈ భూమి మీద ఈ విధంగా జీవించి ఉన్నాను, ఈ జీవితాన్ని మీరు కొనసాగించండి, నన్ను పోలి మీరు నడుచుకోనండి, నన్ను పోలి మీరు జీవించండి. అందుకని ఆయన యొక్క జీవితము మనకు మాదిరికరంగా ఉంచబడి ఉన్నది. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలో ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అదిగండి, దూషించారు, అయినా కానీ దూషించాడా? ఆయన పాపము చేయలేదు, ఏ కపటము లేదు, అయినా కానీ భరించాడు. చాలామంది ఎదుటి వారు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా తిట్టారంటే తిట్టడం కాదు, వెళ్ళి వారిని కొట్టడమే జరుగుతుంది ఈ రోజుల్లో. ఒక మాట అన్నారంటే వెంటనే నువ్వు ఆ మాట అంటావని చెప్పేసి పటాపటాని కొడుతున్నారు కూడా. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎదుటివారు నిన్ను దూషించినా, ఒక దెబ్బ కొట్టినా కానీ తిరిగి దెబ్బ కొట్టొద్దు అంటున్నాడు. దూషణకు ప్రతి దూషణ, మాటకు మాట, చెడు మాటలు, బూతులు ఆడొద్దు, తిట్టొద్దు అని చెప్తున్నాడు. 23వ వచనము, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేశాడండి? న్యాయంగా తీర్పు తీర్చే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన వైపే చూశాడు. కాబట్టి న్యాయాధిపతి అనే దేవుని వైపు చూస్తూ నీవు నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి. యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు తండ్రి వైపే చూశాడు. తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికే తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి జీవించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే తండ్రి అయిన యెహోవా దేవుని పక్కన ఉన్నటువంటి సింహాసనం మీద కుడివైపున ఆసీనుడై ఉన్నాడు అని గ్రంథం చెప్తుంది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. తర్వాత 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. దేని చేత మనకు స్వస్థత కలుగుతుంది? చాలామంది స్వస్థత నొందుతారు, రండి ప్రార్థనకు రండి, కోటాలకు రండి అంటారు. క్రీస్తు పొందినటువంటి దెబ్బల చేత, శ్రమల చేత, ఆయన మ్రాలులో పడినటువంటి శ్రమ చేత మనకి స్వస్థత అనేది కలిగిందని గ్రంథం చెబుతుంది. మన పాపముల విషయమై మనం చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి, నీతి కొరకు నువ్వు జీవించాలి, పాపముల విషయమై చనిపోవాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఏం చేయాలి? నువ్వు వాటి జోలికుండా వెళ్ళకుండా ఉండాలంటే వాటి విషయమై నువ్వు చనిపోవాలి. మరి దేని నిమిత్తం నువ్వు బతకాలి అంటే నీతి కొరకే బతకాలి. పౌలు గారు కూడా అంటారు, బ్రతుకుట క్రీస్తు కొరకైతే సావైతే మేలే, సావైతే లాభం నాకు అంటున్నాడు. నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదానిని పెంటతో సమానంగా ఎంచి ఉన్నాను అన్నాడు. చాలామంది ఎకరాల భూమిని చూసి మిడిసిపడుతూ ఉంటారు. బంగారాన్ని చూసి, వెండిని చూసి, ధనాన్ని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, చక్కటి గృహాన్ని చూసి
వారికి ఉన్నటువంటి పలుకుబడిని చూసి మిడిసిపడతారు. కానీ వీటన్నిటిని నేను వేటితో సమానంగా ఎంచి ఉన్నాను అంటున్నాడంటే, వీటన్నిటిని కూడా నేను పెంటతో సమానంగా ఎంచి ఉన్నాను అన్నాడు. 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎస్, క్రైస్తవులు అంటే ఈ లోకంలో నుండి పిలువబడిన వారు, పరిశుద్ధులు, విశ్వాసులు. గొర్రెల వలె మనం తప్పిపోయి ఉన్నాం. ఏం చేశాడు? మన కాపురైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన మరలా ఆయన వైపుకు మరలించుకున్నాడు, తిప్పుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇదేని బిడ్డలారా, శ్రమ కలిగిందా? ఓర్చుకో. బాధ పెట్టారా? ఓర్చుకో. ఒక దెబ్బ పెట్టారా? దెబ్బకు దెబ్బ పరిష్కారం కాదు, బైబిల్ చెప్తుంది. ఎవరైనా తిట్టారా? దూషించారా? దూషించడానికి బదులు దూషించడం అనేది సమాధానం కాదు. గ్రంథం చెప్తున్నాడు మాట. కాబట్టి ఈ లోకంలో శ్రమ కలిగినటువంటి మానవుడు ఎవ్వరూ లేరు. సంపన్నులకు శ్రమ వస్తుంది, పేదవాడికి శ్రమ వస్తుంది. శ్రమ లేని మానవుడు ఉన్నాడా? పుట్టిన కాడ నుండి చనిపోయేదాకా నేను సంతోషంగా సుఖ సంతోషాలతోనే జీవిస్తున్నానని చెప్పే మనిషి ఎవరన్నారంటే ఎవ్వరూ లేరు. నువ్వు క్రీస్తులోనికి వచ్చినా శ్రమే, క్రీస్తులోనికి రాకపోయినా శ్రమే. అదేంటే క్రీస్తులోనికి వస్తే మేలులు ఉన్నాయంట, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయంట కదయ్యా. నువ్వు క్రీస్తులోనికి వచ్చినట్టు వారికి శ్రమ ఉందని చెప్తున్నావంటే, క్రైస్తవుడిగా రావడానికి నిర్ణయించుకున్నప్పుడే నీకు శ్రమ. క్రైస్తవుడిగా రాకపోయినా కానీ నీకు శ్రమే. క్రైస్తవుడిగా రాకపోయినప్పుడు శ్రమ ఎందుకయ్యా? సంతోషంగా ఆనందంగా పాపం చేసుకుంటూ బతకొచ్చు. అంటే నీ యొక్క కర్మ నిన్ను విడిచిపెట్టదు, నువ్వు చేసినటువంటి క్రియలను నిన్ను విడిచిపెట్టవు. తుది దశలోనైనా మధ్య దశలోనైనా ఏదో ఒక విధంగా శోధన అనేది కంపల్సరీగా వస్తుంది. నువ్వు బాప్తిసం పొందకపోయినా కానీ శ్రమ అనేది కంపల్సరీగా వస్తుంది. నీ పిల్లల ద్వారా రావచ్చు, నీ భర్త ద్వారా రావచ్చు, నీ భార్య ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, నీ యొక్క శరీరం పెట్టేటువంటి అనారోగ్య సమస్యలతో రావచ్చు. మరి ముఖ్యంగా శరీరం పెట్టేటువంటి అనారోగ్య సమస్యలు. నీ శరీరంలో నీ యొక్క ఆత్మ జీవించినంత కాలం కూడా ఆ యొక్క ఆత్మ శరీరంతో పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. యవ్వన కాలంలో ఉడుకు రక్తం, ఏ రోగాలు ఉండవు, ఏ వ్యాధి ఉండదు. తల్లిదండ్రులు మాటలు లక్ష్య పెట్టడు. అబ్బాయి ముందాకు బాగా అబ్బాయి ఆరోగ్యం పాడైంది అంటే, నేను వయసులో ఉన్నాను, నా ఆరోగ్యం పాడవడం ఏంటి అంటాడు. అబ్బాయి అటు వెళ్ళదురా అబ్బాయి అంటే నాకు తెలుసు. కాబట్టి తుదకు చివరికి నీ యొక్క శరీరం క్షీణించి అనారోగ్యానికి లోబడినప్పుడు ఆ యొక్క శరీరం పెట్టే బాధను నువ్వు తట్టుకోలేక ఉంటావు చూడండి. అప్పుడు నువ్వు చేసినటువంటి క్రియ, నేను ఒకప్పుడు ఇలా చేశాను కాబట్టి నాకు ఈ శ్రమ కలిగింది. చాలామంది లోకంలో పాపానికి వెంటనే శిక్ష కలగడం లేదు కదా అని సంతోషపడవచ్చు, సంతోషిస్తున్నారు కూడా. కానీ ఆ శిక్ష అనేది లేటుగా వస్తుంది. కొంతమందికి లేటుగా రాకుండానే చనిపోవచ్చు. తర్వాత ఆ ఆత్మకు కంపల్సరీగా శిక్ష అనేది ఉంటుంది. ఈ లోకంలో శ్రమ అనేది కంపల్సరీగా కలిగిద్ది. భయపడొద్దు. శ్రమను ఎదిరించి మన పాపం నిమిత్తం చనిపోయినటువంటి క్రీస్తు వైపు చూసి మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని, మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలని, మీ యొక్క జీవితాలు బ్రతికినంతకాలం కూడా సంతోషంతో ఉండాలని. అనారోగ్యం కూడా వెంటబడింది అనుకోండి, దానికి భయపడొద్దు. బ్రతికినంతకాలం అనారోగ్యంతోనే ఉంటావా? తర్వాత చనిపోయిన తర్వాత నీకు ఈ యొక్క ఆత్మకి నెమ్మది పొందేట స్థలాన్ని లోనికి దేవుడు నీ యొక్క ఆత్మ ప్రవేశపెడతాడు. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. లాజరు కూడా ధనవంతుడి ఇంటి ముందు ఏం చేశాడు? కురుపులు, పుళ్ళు, చెగ్గడ్లు, చాలా దేన స్థితిలో ఆ యొక్క కురుపులతో బాధపడుతూ ఆ ఇంటి ముందు ఆవరణ ముందు కూర్చొని
బాధపడ్డాడు. నాకు ఈ రోగం కలిగిందని ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు. తిట్టాడా? తిట్టలేదు. కానీ ఆ వ్యాధితో బాధపడిన లాజరు, దుఃఖంలో ఉన్నాడు లాజరు, భేదవాడైన లాజరు ఎక్కడున్నాడు? నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు. ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి శ్రమకు భయపడొద్దు, దీన మనసు కలిగి జీవించండి. ఎవరైనా తిట్టారనుకోండి, దయచేసి తిట్టడానికి ప్రతి తిట్టుగా బూతులు తిట్టొద్దు. ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి, తగ్గించుకోనండి. ఒకప్పుడుకు వాడే తెలుసుకుంటాడు, అయ్యో ఒకప్పుడు ఒక వ్యక్తిని నేను కొట్టాను, నాకు ఈ వ్యాధి శోధన కలిగిందని కంపల్సరీగా బాధపడతాడు. శత్రువుని సైతం ప్రేమించండి, ఆ శత్రువు నిన్ను మళ్ళీ ప్రేమించి నిన్ను పిలుస్తాడు. ఆ గ్రంథం బైబిల్ కూడా ఈ విషయాన్ని చెప్తుంది. ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ తండ్రి అయిన దేవునికి అందరికి కూడా శుభాభివందనము. మీ అందరికి కూడా శుభాభివందనములు.